హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే బాలింతలకు పెట్టే కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా డెలివరీ అయిన తర్వాత ఈ విధంగా మనం కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసి వాళ్ళకి కరివేపాకు పొడి చేసి అన్నంతో కలిపిచ్చి ఇచ్చామంటే వాళ్లకు పాలు అనేది పుష్కలంగా పడతాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే అందరం కూడా తినచ్చండి. బాలింతలనే ఏం లేదు. అయితే బాలింతలకి ఎటువంటి పప్పులు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా ఒక పెద్ద సైజు కట్ట కరివేపాకుని శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి పెట్టేశానండి. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మామూలుగా మనం కరివేపాకు పొడిలో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు అవన్నీ వేసి పొడి చేస్తూ ఉంటాం, పల్లీలు కూడా అండి. కానీ బాలింతలకి అవన్నీ ఏం లేకుండా ఈ విధంగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి ఇలా కరివేపాకు పొడి చేసి పెట్టామంటే వాళ్లకు పాలు అనేది పుష్కలంగా పడతాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు ఇవి కమ్మటి వాసన వచ్చే వరకు వేగాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. కొద్దిగా నూనె ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలను తుంచి వేసేసుకోవాలండి. ఇవి మరీ పెద్దవేం కాదండి, మీడియం సైజు మిరపకాయలు అన్నమాట. మిరపకాయల్ని మనం వేయించేటప్పుడు డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా తుంచి వేసామంటే ఆ విత్తనాలు కూడా వేగి మనకు రెసిపీ అనేది కమ్మగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి, కలర్ వచ్చేస్తాయి, టేస్ట్ బాగుండదండి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసేసుకోవాలండి. కొద్దిగా చాలు, మరీ ఎక్కువ వేసామంటే ఆకు అనేది త్వరగా వేగదండి. ఇప్పుడు మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ కరివేపాకుని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ కరివేపాకుని వేయించుకోవాలండి. ఇక్కడ మనం పచ్చి కరివేపాకుతో చేస్తున్నాం కాబట్టి ఆరినా కూడా కొద్దిగా వేగడానికి టైం అనేది పడుతుందండి. కాబట్టి ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఆకు అనేది మనకు పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు పచ్చి కరివేపాకు అవైలబుల్ లేకుంటే ఎండు కరివేపాకుతో కూడా చేసుకోవచ్చండి. అయితే పచ్చి కరివేపాకుతో అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఒకసారి మనం పట్టుకొని చూస్తే మనకు పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఆకు అనేది వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ కరివేపాకును కూడా చల్లారనివ్వాలండి. ఇవన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని ముందు ఒకసారి చూడండి చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ కరివేపాకును కూడా వేసేసుకోవాలండి. చూడండి, కంటిన్యూగా కాకుండా ఇలా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసిన తర్వాత మెయిన్ ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకోవాలండి. నేనైతే ఒక పెద్ద వెల్లుల్లి పాయని తీసేసుకొని లైట్గా పొట్టు తీసానండి. అంత పొట్టు తీసామంటే మనకు తడి తడిగా వచ్చేస్తుందండి పొడి అనేది. కొద్దిగా లైట్గా పొట్టుతోనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. కొద్దిగా ప్లేట్లో వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు కొద్దిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, బాలింతలకి అంటే మామూలు పప్పులు అవన్నీ లేకుండా ఈ విధంగా వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని ఈ విధంగా మనం చేసి స్టోర్ చేసి పెట్టి వాళ్ళకి అన్నం చల్లార్చి మళ్ళీ పొడి వేసి ఇచ్చామంటే పాలు అనేది పుష్కలంగా పడతాయి. కాబట్టి చూసారు కదా అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.